మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా పెద్ద సభను నిర్వహించారు. ఆ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని తెల్లారి వాళ్ళ పత్రికలు కానీ చదివితే మహిళల కోసం ఏమైనా చేశారా, చేస్తున్నారా, ఏమైనా పోనీ ఏమీ చేయక్కర్లే, వీళ్ళు సూపర్ సిక్స్లో ఘనంగా ప్రకటించిన మహిళలకు ప్రతి నెల 1500 ఏమైనా ఇస్తూ ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారని చెప్పి దివిటీలు పట్టుకొని వెతికినా కూడా ఒక్క మాట కనపరాలే. కానీ అవి సంబంధం లేకుండా ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమావేశంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, నాకు ఒక సమస్య ఉంది, 20 సంవత్సరాల తర్వాత జరిగేది నేను ముందే నాకు కనపడుతుంది అని. దానికి ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్లు ఈ దేశానికి నేనే తెచ్చా, అప్పుడు వద్దన్నారు. అసలు సెల్ ఫోన్లోకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, ఎక్కడ సంబంధం, మనకు బుర్ర పగిలిపోతుంది సీరియస్లీ మనం కనుక ఆలోచిస్తే. అసలు సెల్ ఫోన్కి చంద్రబాబు గారికి ఏం సంబంధమో అర్థం కాదు, పదే పదే అదే మాట చెబుతూ ఉంటారు. నాకు సమస్య ఉంది, 20 ఏళ్ళ ముందే నేను 20 ఏళ్ళ తర్వాత ఏం జరిగేది ముందే నేను కనిపెట్టగలుగుతాను అని. చంద్రబాబు నాయుడు గారి సమస్య అది కాదు, ఆయన ఇంకా గుర్తించట్లేదు. తనకు సంబంధం లేనిది కూడా నాది అని అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటా అని చెప్పడం అది సమస్య. తాను చెయ్యని వాటిని ఏమీ చెయ్యకపోయినా కూడా కాన్ఫిడెంట్గా అన్నీ నేనే చేస్తా అని చెప్పుకోవడం ఇది సమస్య. లేకపోతే మహిళా దినోత్సవం అని చెప్పారు, మహిళల కోసం అని చెప్పారు, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు హామీ ఇచ్చిండేది గురించి మాట్లాడరు ఏంటి? వీళ్ళు హామీ ఇచ్చిండేది ప్రామిస్, అది సూపర్ సిక్స్లో అది మాట్లాడాలి. ఏమంటారు, మహిళలు మీరు సిద్ధంగా ఉండండి, ఎమ్మెల్యేలు అవ్వడానికి 33% రిజర్వేషన్లు రాబోతున్నాయి. దానికి చంద్రబాబు గారికి ఏ సంబంధం? దానికి వ్యతిరేకంగా ఆయన ఓటేసినది ఏమైనా అవుతుందా? దానికి మన సీఎం గారికి ఏం సంబంధం? అదా మహిళా దినోత్సవం రోజు రాష్ట్రం తరపున ఏం చెప్తున్నారు అన్నది కావాలి కదా. ఇంకేమంటున్నారు, ఫోన్లో మీకు టైప్ చేయడం రాకపోయినా ఇట్లా మాట్లాడండి, మీ మాటలను టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తారు, అటువంటి టెక్నాలజీలు తీసుకొస్తాం. దానికి ఏమైనా చంద్రబాబు గారికి సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? ఏ హామీ నెరవేర్చలే వాళ్ళు, ఏ హామీ నెరవేర్చలే. కానీ ఎంత గొప్పగా ప్రచారం చేస్తారు. ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఒక హామీ నెరవేర్చలే, ఒక్కటి కూడా ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది మాట్లాడాలి. అసలు చంద్రబాబు గారికి సంబంధం ఉన్నదే మాట్లాడాలి. ఏమంటే డ్వాక్రా సంఘాలు అంటారు, మహిళల గౌరవం అంటారు, భద్రత అంటారు, మీకోసం నేను ఎన్నో చేస్తా అంటారు. చేసిన ప్రామిసులు కూడా నెరవేర్చరు. బాబోయ్, నిజంగానే చాలా గొప్ప కళలు ఉండాలి రాజకీయాలు చంద్రబాబు సార్ లాగా చేయాలి అంటే. అది అందరికీ సాధ్యం కాదులేండి, వేస్ట్.